స్థితిలో నేనున్నా స్తుతి పాడేదన్. ఆరాధన ఆరాధన నా ప్రియుడేసు క్రీస్తుకే ఆరాధన. ఆరాధన ఆరాధన గొర్రె పిల్ల క్రీస్తుకే ఆరాధన. ఏ సమయమందైనా ఏ స్థలమందైనా ఏ స్థితిలో నేనున్నా స్తుతి పాడేదన్. ఏ సమయంలో నేను బందీగా ఉన్నా సింహాల బోనులో పడవేసిన కరువు ఖడ్గము హింస ఏదైనను మరణ శాసనమే చెరసాలలో నేను బందీగా ఉన్నా సింహాల బోనులో పడవేసిన కరువు ఖడ్గము హింస ఏదైనను మరణ శాసనమే పొంచున్నను. యేసు నామమే ఆధారము కాగా యేసు రక్తమే నా విజయము. పగలు ఎండలో రాత్రి వెన్నెలలో కునుకక కాపాడు యేసు దేవునికే ఆరాధన. ఆరాధన నా ప్రియుడేసు క్రీస్తుకే ఆరాధన. ఆరాధన గొర్రె పిల్ల క్రీస్తుకే ఆరాధన. ఏ సమయమందైనా ఏ స్థలమందైనా ఏ స్థితిలో నేనున్నా స్తుతి పాడేదన్. ఏ సమయమందైనా ఏ స్థలమందైనా ఏ స్థితిలో నేనున్నా స్తుతి పాడేదన్. నా జీవనాధారం శ్రీ యేసుడే నా స్తుతికి పాత్రుడు ప్రభు క్రీస్తుడే. తన చేతులతో నన్ను నిర్మించెగా నా సృష్టికర్తను కొనియాడెదన్. నా జీవనాధారం శ్రీ యేసుడే నా స్తుతికి పాత్రుడు ప్రభు క్రీస్తుడే. తన చేతులతో నన్ను నిర్మించెగా నా సృష్టికర్తను కొనియాడెదన్. యెహోవా రాఫా నన్ను స్వస్థపరచును. యెహోవా షమ్మా నాకు తోడుగా. యెహోవా నీసి నా ధ్వజముగాను. అల్ఫా ఒమేగా ఆది దేవునికే ఆరాధన. ఆరాధన నా ప్రియుడేసు క్రీస్తుకే ఆరాధన. ఆరాధన ఆరాధన గొర్రె పిల్ల క్రీస్తుకే ఆరాధన. ఏ సమయమందైనా ఏ స్థలమందైనా ఏ స్థితిలో నేనున్నా స్తుతి పాడేదన్. ఏ సమయమందైనా ఏ స్థలమందైనా ఏ స్థితిలో నేనున్నా స్తుతి పాడేదన్. నీ కృపాతిశయమును అనునిత్యము. నీ కృపాతిశయమును అనునిత్యము నే కీర్తించెదా
తరతరములకు నీ విశ్వాస్యతను నే ప్రచురింతును, నే కీర్తించెదా. తరతరములకు నీ విశ్వాస్యతను నే ప్రచురింతును, నీ కృపా నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది. నీ కృపా నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది. మౌనిగా ఎటులుండేదా ప్రచురించక, నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు, నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు, ఇంకా బ్రతికి ఉన్నామంటే కేవలము నీ కృపా. ఇంకా సేవలో ఉన్నామంటే కేవలము నీ కృపా. ఏ మంచితనం లేకున్నాను, కొనసాగితనము లేకున్నాను, కొనసాగించినది నీ కృపా. నిలబెట్టుకున్నది నీ కృపా. నీ కృపా నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది. నీ కృపా నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది. మౌనిగా ఎటులుండేదా సాక్షిగా ప్రచురించక, నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు, నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు, పరితరములుగా వెంటాడినా మోయాబు శాపము, నీ కృపను శరణు వేడగా మార్చెనే వేయితరం. అన్యురాలైన రుతును ధన్యురాలుగా మార్చినది, నీ కృపయే నన్ను దీవించగా. ఏ శాపము నాపై పని చేయదు, నీ కృపా నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది. నీ కృపా నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది. మౌనిగా ఎటులుండేదా సాక్షిగా ప్రచురించక, నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు, నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు, ఆరోగ్యం ఉద్యోగం ఉన్నాయంటే కేవలము నీ కృపా. ఉన్నాయంటే కేవలము నీ కృపా. కృపతోనే రక్షణ నిచ్చావు, నా ప్రియల వలె కానే కాదు, జీవితమంతా రుణస్తుడను, నీ అందే నిత్యము అతిశయము. నీ కృపా నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది. నీ కృపా నీ కృపా
ఆకాశము కంటే హెచ్చైనది మౌనిగా ఎటులుండెనా సాక్షిగా ప్రచురించక నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు ఇల్లు వాహనమున్నాయంటే నీదు కృపాదానమే బలము ధనము ఉన్నాయంటే నీదు కృపాదానమే ఏ అర్హత నాలో లేకున్నాను కృపాభిక్షయే నాయడన జీవితమంతా కృతజ్ఞుడను జీవితమంతా పాడెదను నీ కృపా నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది నీ కృపా నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది మౌనిగా ఎటులుండెనా సాక్షిగా ప్రచురించక నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు ప్రియులే నన్ను విడనాడినా శోకమే నా లోకమా అనాథగానే మిగిలానే నా కథ ముగిసినదే నీ కుడి చేతిలో ఉంచగనే బెన్యామీను వంతుగా మారే ఐదంతలాయే నా భాగ్యము విధిరాతనే మార్చే నీ కృపా నీ కృపా నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది నీ కృపా నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది మౌనిగా ఎటులుండెదా సాక్షిగా ప్రచురించక నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు 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 చిన్న యవన బిడ్డలకి అందరికీ ప్రభునామాలు. పోయినసారి నా ఉన్నింది మెసేజ్, అయితే నాకు కౌన్సిలింగ్ ఉంది. డేట్ యాక్చువల్లీ అది ఆదివారం ఉంటుంది అనుకున్నాను, కానీ శనివారమే అయిపోయింది. అయితే సరిగా తెలియక నేను దాన్ని పోస్ట్పోన్ చేసుకున్నాను. తర్వాత ఈరోజు నాకు ప్రభు ఈ అవకాశం ఇచ్చినాడు అమ్మగారి ద్వారా. ప్రభుకి ఎంతో నేను రుణస్తురాలను. ఈరోజు నా పేరు స్పీకర్ అని పెడతా ఉన్నారు. నేను స్పీకర్ ఏం కాదు. నేను దేవుని కొరకు ఏదో దేవుడు నాకు చేసిన మేలను బట్టి ఆయనకు సాక్షిగా మాత్రమే నేను జీవించాలని నేను నిర్ణయించుకున్నాను. నేనైతే స్పీకర్ అయితే కాదు. దేవుడు ఏదో చిన్న జ్ఞానం ఇచ్చినాడు, దాంట్లోనే కొన్ని తలంపులు నేను మీతో పంచుకుంటాను. ఇప్పుడు పాట పాడిన మీరు యాదృచ్ఛికంగా పాడినారు. నేను కూడా అదే రూతు గ్రంథము కొనసాగింపుగా మాట్లాడదామని ప్రభు నాతో మాట్లాడుతూ వచ్చినాడు. ఎక్కువ నేను ఇదే ప్రిపేర్ అవుతున్నాను. ప్రభు అదే మాట్లాడదామని ఆలోచిస్తున్నాను. అదే ప్రభు తలంపించినట్టుగా రూతు గ్రంథము 1వ అధ్యాయము పోయినసారి 15వ వచనం వరకు నాకు గుర్తుంది, లాస్ట్ ఇయర్. ఈరోజు 16వ వచనం నుంచి చివరి దాకా మనం ధ్యానం చేసుకుందాము. నేను చదువుతాను. మొదటి వచనము మధ్యలో ఒకటి చదివి చివరిగా ఒకటి చదువుతాను. 16వ వచనము.
అందుకు రూతు నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టుమనియు నన్ను బతిమాలు కొనవద్దు. నీవు వెళ్ళు చోటకే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందు చోటను నేను మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టబడదను. మరణము తప్ప మరి ఏదైనాను నన్ను ప్రత్యేకించినడలా యెహోవా నాకు ఎంత కీడైనను చేయునుగాక అనెను. తర్వాత 21వ వచనము, మన నయోమి అనిన మాట. ఈ మాట, ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగజేసెను గనుక నన్ను నయోమి అనక మారా అనుడి. చివరి వచనం చదువుతాను. అట్లు నయోమియు ఆమెతో కూడా మోయాబీరాలైన రూతు అను ఆమె కోడలను మోయాబు దేశం నుండి తిరిగి వచ్చిరి. వారిద్దరు యవల కోత ఆరంభములో బెత్లెహేములకు చేరిరి. చిన్న ప్రార్థన చేస్తాను. సర్వశక్తుడైన దేవానికి స్తోత్రం ప్రభువా. నాయన మరి నూతన దినము, మరొక ప్రభువా నాయన పరిశుద్ధ దినము, మా ప్రభు దినములో మమ్మల్ని ప్రవేశపెట్టి నాయన ఆత్మతో సత్యంతో నేను ఆరాధించుటకు మాకు సహాయం చేసిన విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. నాయన తండ్రి, మరి సాయంత్రము మరి స్త్రీలమైన మేము బలహీన ఘటాలైనప్పటికీ ప్రభువా మమ్మల్ని బలపరిచి ఈ విధంగా ప్రభువా సమాజముగా చేర్చి ప్రభువా నీ వాక్యమును ధ్యానించుటకు ప్రతి ఆదివారము మాకు ఈ రకంగా మీరు ఇస్తున్న సమయాన్ని బట్టి మీకు వందనాలు దేవా తండ్రి. ప్రభువా అందరికీ అవకాశాలు ఇస్తూ మరి ప్రభువా వారి యొక్క తలాంతులను ప్రభువా నాయన వెలికి తీస్తుండగా ప్రభువా నాయన మీరే ఈ సంఘ క్షేమాభివృద్ధి కొరకై మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నాను దేవా. మేము ఋతు గ్రంథమును ధ్యానిస్తుండగా తండ్రి నాయన మీరు మాతో మాట్లాడండి. నిలబడిన నేను ఒట్టిదానను ప్రభువా నాయన తండ్రి, కేవలము నాయన మట్టిదానను, ఏమీ లేని దానను ప్రభువా, పనికి మాలినటువంటి మాటలు మాట్లాడేదానను ప్రభువా. వాటన్నిటిని దూరపరిచి ప్రభువా నాయన నీ పరలోక మాటలు మాకు అందించి మీరే మహిమ పొందమని, కేవలం మీరే మహిమ పొందమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఎవరినైనా నేనేమైనా ఇబ్బంది పెట్టింటే నా మాటల ద్వారా దయతో ప్రభు నామములో క్షమించండి. దేవునికి స్తోత్రములు. ఈ అవకాశం ఇచ్చిన ప్రభుకు మరొకసారి నేను స్తుతులు చెల్లించుకుంటున్నాను. రూతు గ్రంథము చాలా చారిత్రాత్మకంగా చాలా ఉపయోగకరమైనటువంటి గ్రంథం అన్నమాట. సమూయేలు గారు రచించినారని మరి పండితులు చెప్తారు. సమూయేలు మొదటి 2 గ్రంథాల మధ్యలో అంటే 16వ అధ్యాయం నుండి 24వ అధ్యాయం వరకు సమూయేలు అభిషేకించిన దావీదు ఆ 10 అధ్యాయాల మధ్యలో ఎక్కడో ఈ రూతు గ్రంథము సమూయేలు రాసినారని మరి పండితులు, బైబిల్ పండితులు చెప్తారనమాట. నేను స్టడీ మధ్యలో 1100 గ్రంథము 1100 నుండి 1150 మధ్యలో అట్లా జరిగి ఉండవచ్చని అభిప్రాయపడుతున్నారనమాట మన పండితులు. అట్లా ఈ రూతు గ్రంథము లేకుంటే గిన కొనసాగింపు మనకు తెలియదు అనమాట. ఎట్లా అంటే ఇక్కడ 1వ అధ్యాయములో మొదటి వచనములో యూదా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు అనే పేరు, ఆ ఊరి పేరు యూదా బెత్లెహేము అని అన్నారు. తర్వాత 2వ వచనము చివరిలో వారు యూదా బెత్లెహేము వారైన ఎఫ్రాతీయులు అని దాన్ని హైలైట్ చేసినాడు అనమాట సమూయేలు గారు. ఎందుకంటే ఎఫ్రాతీయులు అని ఎందుకన్నారు, ఏమన్నా అట్లా ఐడియా ఉందా? ఎఫ్రాతీయులు అన్నారు కదా, సమూయేలు ఎందుకో దాన్ని ఆ పదమును వాడినాడు. ఎఫ్రాతీయులు అంటే వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు అని అర్థం. ఇప్పుడు మన 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 అనంతపూర్లో రామ్నగర్లో చాలా రిచ్ పీపుల్ ఉంటారు కదా, అనుకుంటాం కదా, పెద్ద పెద్ద అట్లా రామ్నగర్ చాలా రిచ్ ఏరియా అంటాం కదా. అట్లా ఏరియా బెత్లెహేములో చాలా రిచ్ ఏరియా అంటే అక్కడ వాళ్ళు రిచ్ పీపుల్ తక్కువ వాళ్ళు కాదు. నయోమి ఎలీమెలెక్ అనమాట. కరువు ఎందుకు వచ్చిందంటే న్యాయాధిపతులు చదివితే మనకు అర్థమవుతుంది కరువు ఎందుకు వచ్చిందని కదా. చాలా అసలు చాలా డిస్టర్బెన్సెస్ ఇశ్రాయేలీల్లో ఉన్నాయి. మొదటి న్యాయాధిపతిగా యెహోషువ ఉన్నాడు. 16 మంది న్యాయాధిపతులు ఉన్నారు. కొంతమంది
వారు సరిగా లేరని ఆ వాక్యం చెప్తుంది అనమాట. ఎందుకు అలా జరిగిందంటే లేవియా కాండము 26వ అధ్యాయము తీసింటే చదవండి. 26:18 లేవియా 26:18. చాలు నాన్న. ఎంతలుగా దండ ప్రభు ఎప్పుడంటే వినినప్పుడు కాదు, విననప్పుడు 7 దండించినాడు. ఇది లేవియా కాండంలో నిర్గమాకాండము కొనసాగింపే, ఇంకా ఎక్కువగా విడమరిచి చెప్పినటువంటి మాటలు అన్నమాట. కాబట్టి ఆయా ప్రభువునకు చాలా వ్యతిరేకముగా వాళ్ళు జీవించినారు. ఐగుప్తు దేశం నుంచి వాళ్ళని నడిపించిన విషయం వాళ్ళు మర్చిపోయినారు కదా. వాళ్ళు మర్చిపోయినారు ఎంత కష్టపడి వాళ్ళని నడిపించినాడు ప్రభువు. ఆయన ఆజ్ఞలు ఆయన సొంత ఇచ్చినాడు. అయితే వారు త్వరగా దాన్ని మర్చిపోయినారు. మర్చిపోయి తిరిగి ఈ మామూలు ఈ అష్టారోతు దేవతలను, బయలు దేవతలను బయలుదేవతలను వాళ్ళు అన్యులను అన్య దేవతలను వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు దాన్ని ఫాలో అయినారు, అంటే అనుసరించినప్పుడు దేవునికి విపరీతమైన కోపము వచ్చింది కదా. ఎంత కోపం వచ్చిందంటే చివరికి ఇంకా ఎట్లా చేయాలంటే వాళ్ళని అట్లా చిందర బందర చేసి ఎట్లంటే అట్లా వాళ్ళని ఇసిరి పడేసినంత కోపం ఆయనకు పుట్టించినారనమాట విననప్పుడు. కాబట్టి దేవుని మాటలు వినాల అనేది ఈ గ్రంథము చెప్తుంది. తర్వాత ఈ గ్రంథం ఏం చెప్తుందంటే విధేయత, అంటే మన రూత్ యొక్క విధేయత. ఎంత దీనురాలిగా ఆమెకి తెలియని దేశానికి తన తల్లిదండ్రులను కదా, తన బంధువులను, తన దేవుళ్ళను అందరినీ వదిలేసి అత్తతో పాటు, అంటే అత్తని ఎంత అత్త పూజించే దేవుడు ఎంత గొప్పవాడని ఆమె ఎంతగా విశ్వాసము ఉంచిందో. విశ్వాసమునకు చాలా పటిష్టమైనటువంటి పునాది రూతు గ్రంథంలో కనిపిస్తుంది కదా. తర్వాత నేను చాలా ఎక్కువ చదివితే మనకి చాలా కొత్త తలంపులు ప్రభు ఇస్తాడు. ఇది చదివే 4 అధ్యాయాలు, జస్ట్ 85 వర్సెస్ అంతే ఉంటాయి, కానీ ఎంత లోతైన విషయాలు ప్రభు మనతో మాట్లాడతాడో నేను బాగా గమనించినాను. ఇక్కడ ఎఫ్రాతీలు అని చెప్పాను కదా, మీకా గ్రంథంలో ఒక మాట ఉంది. 5వ అధ్యాయం 2వ వచనం. ఫాస్ట్ గా మీకా గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనం. ఎఫ్రాతా చూడండి, ఇక్కడ ఎఫ్రాతాని తిరిగి మేకా చెప్తున్నాడు అనమాట. నువ్వు ఎంత మాత్రం అల్పమైన దానవు కావు, చాలా రిచ్ ఏరియా అనమాట అది ఇప్పుడు ప్రజెంట్. అదే కాకుండా యాకోబు తన భార్య అంటే రాహేల్ని చాలా ప్రేమించినాడు కదా. ఎంత ప్రేమించినాడు కదా. రాహేల్ గురించి, వాళ్ళ అమ్మ గురించి యోసేపుకు చెప్తూ ఒక మాట అన్నాడు, నా కళ్ళ ముందరే రాహేలు చనిపోయింది, నా కళ్ళ ముందరే అనే మాట అన్నాడు కదా. అంటే ఎంత దుఃఖము, ఎంత బాగా చాలా ప్రేమించినాడు కదా. లేయా అంటే అంత ఇష్టం లేదండి కదా. లేయా ఏదో ఉంది కానీ ఆయన ఎక్కువగా ప్రేమించేది రాహేలునే కదా. కాబట్టి నా కళ్ళ ముందరే చనిపోయింది. ఎక్కడ పాతి పెట్టినాడామని? ఎఫ్రాతాలో పాతి పెట్టినాడు. చూడండి, ఎఫ్రాతాకు అంతా విలువ ఉంది. కాబట్టి ఎఫ్రాతీలు అని ఎత్తి రాసినాడు సమూయేలు. చాలా స్టడీ చేసినాడు సమూయేలు. దీన్ని ఒక అంటే ఉదాహరణకి నేను జోసెఫ్ అంకుల్ని చెప్తాను. అంకులు అప్పుడు ఉన్నప్పుడు చాలా క్రమశిక్షణ కదా, చాలా పర్ఫెక్ట్, ఎంత బాగా డిసిప్లిన్ చాలా ఉండేది కదా. అంటే ఇప్పుడు కొత్తగా చిన్నలకు తెలియదు, మేము పాత వాళ్ళ మాటకి ఇంకా బాగా అమ్మగారు దానికి వాళ్ళ దగ్గర బాగా తెలుసు, నాకన్నా ఎక్కువ వాళ్ళకి తెలుసు. అట్లా చెప్పినప్పుడు అది నిజం, అది వాస్తవంగా జరిగినది చెప్తారు వాళ్ళు కదా. వాళ్ళు మనకు చెప్తారు, మేము మా పిల్లలకి. అలా
అట్లా చెప్పినారనమాట. ఈ రూతు గ్రంథము జరిగినది అలా వాస్తవంగా పుంకానుపుంకాలుగా చెప్పుకునేటప్పుడు సమూయేలు దాన్ని ఇన్వెస్టిగేషన్ చేసి రాసిన గ్రంథం ఇది. చాలా చక్కగా ఎక్కడా గాని తప్పిపోకుండా రాసినాడు. ఎట్లా తప్పిపోకుండా రాసినాడు అని మనం స్టడీ చేస్తే చివరి అధ్యాయంలో 17వ వచనం, 4వ అధ్యాయం 17వ వచనం నాన్న, ఆమె పొరుగు స్త్రీలు నయోమి కొరకు కుమారుడు పుట్టేనని చెప్పి అతనికి ఓబెదను పేరు పెట్టింది. అతడు దావీదునకు తండ్రి అయిన యెష్షై యొక్క తండ్రి. అంటే ఏమి? యెష్షై ఎవరి కుమారుడు? యెష్షై ఎవరి కుమారుడమ్మా? దావీదు ఎవరికి కుమారుడు? యెష్షైకి కదా. యేసు ప్రభుల వారు ఎవరి కుమారుడు? దావీదు కుమారుడు అని పేరు కదా. దావీదు కుమారుడు అని మాట్లాడేటప్పుడు కొత్త నిబంధన గ్రంథంలో నిజంగా రూతు గ్రంథం లేకుంటే మనకు తెలియదు. దావీదు కుమారుడు అని మనం చెప్పలేము కదా. దావీదు కుమారుడు నేడు లూకా రాసినాడు కదా 2వ అధ్యాయం 11వ వచనంలో, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన దానికి ఇదే మీకు ఆనవాలని. దావీదు పట్టణం అని పేరు, దావీదు పట్టణం, దావీదుపురం అని పేరు బెత్లెహేము కదా. అయితే నేను చాలా చెప్పినాను, నా సాక్ష్యం కూడా చెప్తూ నేను అది పంచుకున్నాను. నయోమి భర్త ఒక బెత్లెహేము అనే రొట్టెల ఇల్లును వదిలి కదా, వాగ్దాన దేశాన్ని వదిలి ప్రభు కష్టపడి వాగ్దాన దేశాన్ని నడిపిస్తే రొట్టెలు లేవని మనము అంత చీప్ గా రొట్టెలను అంటే మన విశ్వాసం నుండి మనం తొలగిపోయినప్పుడు మనకి ఎన్ని శోధనలు వస్తాయి. ఆ శోధనలు ఎంత క్లిష్టంగా ఉంటాయి, కష్టంగా ఉంటాయి, ఎంత పెయిన్ఫుల్ అంటే హృదయంలో కూర్చుకున్నంత పెయిన్ఫుల్. తన భర్తను పోగొట్టుకుంది, తన పిల్లలను, భర్తనంటే ఓకే, పిల్లలను కూడా 200 ఏళ్ళు జీవించాల్సిన పిల్లలు తన కళ్ళ ముందరే తను పోగొట్టుకుంది అనమాట. చాలా బాధ నయోమిలో ఉంది అనమాట. అందుకే నయోమి ఒక మాట అనేది, సర్వశక్తుడు నన్ను ఎడబాసను. ఆ ఎడబాసిన దానికి కారణం తెలుసుకుంటుంది కదా, తెలుసుకుంటుంది, చాలా పశ్చాత్తాపడి ఉంటుంది. దేవా, నేను నీ వాగ్దాన భూమిని, నా తండ్రి ఇంటిని, నా యొక్క జన్మభూమిని నేను వదిలి ఆ అన్నిల దేశానికి, విగ్రహాలు పూజించే ఆ దేశానికి, విగ్రహాలతో సహవాసము నేను చేయకూడదు. అయితే నేను అలా చేసినందుకు నేను ఎంతో మనం ఇచ్చుకోవాల్సి వస్తుంది, తప్పదది. దావీదు చేసిన తప్పుకు ఖచ్చితంగా దానికి శిక్ష ఉందా లేదా? ఖచ్చితంగా ఇస్తాడు. అలా క్షమించినాడు దేవుడు, శిక్ష అయితే వదలడు. యాకోబు కూడా కదా 14 ఏళ్ళు మోసం చేసినాడు వాళ్ళ మామే, అవునా? ఖచ్చితంగా శిక్ష ఉంటుంది, అంత ఈజీగా ఏమో వదలడు, క్షమిస్తాడు, కానీ శిక్షను మాత్రము దేవుడు వదలడు అనమాట, ఖచ్చితంగా పంపిస్తాడు. అలాగున ఈ అమ్మాయి ఏం చెప్తుందంటే, నీవు నివసించు చోటనే నేను నివసించేదను. ఈ మాట చెప్పడానికి చాలా ధైర్యం ఉండాలి. ఇప్పుడు నేను ఉన్నాను, మాటకి మనం ఉన్నాము, ఉన్నట్లుండి అక్కడ ఇక్కడ ఉక్రెయిన్ పోదామంటే పోతామా? చెప్పండి, ఉక్రెయిన్ లో ఎంత పరిస్థితులు బాగున్నాయా? బాగాలేవు, పోతామా? కదా. పోనీ ఇంకొక దేశానికి ఏంది అడ్రస్ తెలియదు, ఏం తెలియదు, పోతామా? చాలా ఇన్వెస్టిగేషన్ చేస్తాము, అక్కడ ఎట్లుండాలా, మనం ఉండడానికి అన్ని చూసుకొని అన్ని పరిస్థితులు చక్కపరుచుకొని, చాలా తెలియదు కదా. అవన్నీ చక్కపరుచుకొనే పోయేది, లేకుంటే అంత లేదు, అంత ఈజీగా మనం ఫ్లైట్ ఎక్కిపోలేం కదా. మళ్ళీ అమ్మాయి ఎట్లా వచ్చింది చెప్పండి? విశ్వాసం వచ్చింది. అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు నువ్వు వెళ్ళంటే ఊరికే వెళ్ళిపోయినాడు, అంతే కళ్ళు మూసుకొని అబ్రహాము. అందుకే విశ్వాసులకు తండ్రి అయినాడు, ఆశీర్వాదమునకు కారకుడైనాడు. ఆశీర్వాదం అంటే మనం ఆశీర్వదించబడానికి అబ్రహాము కారకుడైనాడు, మనల్ని ఆయన ద్వారా ఆశీర్వదించినాడు. ఆశీర్వదించబడిన వాడే కాదు, ఆశీర్వాదమునకు కారకుడైనాడు అబ్రహాము. ఎందుకు? విశ్వాసం కదా. రూతు యొక్క విశ్వాసం చూడండి. అసలు ఆ ఆమెకి ఏం తెలుసండి? అసలు ఆమె విశ్వాసరాలే కాదు, ఆమె పెరిగిన నేపథ్యమే వేరు కదా. మరి ఈడే పెరిగి సంఘములో మంచి మర్యాదలు అన్ని ప్రభు యొక్క భయములో పెరిగి కూడా తప్పిపోయిన నేను నా జీవితమే ఎట్లా అంత ఈజీగా తప్పుకోవడం తప్పే కదా. దేవుని మీద నేను విశ్వాసము లేకుండా మనము అట్లా చేసుకోవడం ఎంత తప్పు.
కానీ రూతు చూడండి, రూతు భర్త జబ్బు గలవాడనుంది. అంటే ఆ జబ్బు గల వాడితో ఎంతో ఆమె కష్టపడి ఉంటుంది కదా. జబ్బు గల వాళ్ళతో ఉంటే చూడండి, ఒక 3 నెలలు చూసుకోండి, బాగా పెట్టేయడానికి ఎంత కష్టమో కదా. అట్లా చూసుకుందేమో, చాలా చక్కగా చూసుకుంటుంది వాళ్ళ భర్తల్ని కదా, వాళ్ళ మామయ్యనట్టు చూసుకుంటుంది కదా. రూతు యొక్క, నయోమి యొక్క మాటలు, నయోమి యొక్క ప్రేమ ఆమె రుచి చూసింది. ఆ ప్రేమ ఎవరి ప్రేమ చూపించిందంటే నయోమి యెహోవా దేవుని ప్రేమను చూపించింది. నయోమి తప్పిపోలేదు. ఒకవేళ ఊరు మారింది, రూటు మార్చిండొచ్చు, కానీ తన యొక్క మనసులో ఉన్న దేవుణ్ణి ఆమె వదలలేదన్నమాట. దేవుడు మొదట ఆమెను వదలలేదు కదా. ఎక్కడికి పోయినా నిన్ను పట్టుకొని వస్తాడు. నువ్వు పోగొట్టుకున్నావో, ఎక్కడ నువ్వు పడిపోయినావో, దేవుడు అక్కడికే నిన్ను నడిపించి అక్కడ దేవుడు నిన్ను నిలబెడతాడనమాట. రూతు ఎంత చక్కగా మాట చెప్పి చూడండి, నీ మృతి పొందే చోట నేను, అంటే నీ కొరకు నేను ప్రాణం ఇస్తానంటే, అవతల వ్యక్తిని ఎంత నమ్మింటే మనం ప్రాణం ఇస్తామంటాం, అంతే కదా. దాని మధ్య ఎంతో బాండింగ్ ఉంది కదా. ఎంత అసలు ఏమైనా నీ కోసం నేను ప్రాణం ఇస్తానంటే ఎట్లుంటది అది బాండింగ్ చెప్పండి. ఇంత బంధం అనేది చాలా గట్టి బంధము ఏర్పడింది. ఎవరితో? నయోమి గారితో, వాళ్ళ అత్తగారితో అన్నమాట. తర్వాత నీ నీవు ఎక్కడ పాతి పెట్టబడతావు అంటే చూడు, నువ్వు చనిపోయిన చోట నేను కూడా చచ్చిపోతాను. అంటే ఆమె చనిపోయే వరకు చెయ్యి వదలదు అని ఆ దృఢ నిశ్చయం వృత్తిలో మనకు అనిపిస్తుంది. తర్వాత నన్ను ఏది యెహోవా ప్రత్యేకపరిచింది ఏదైనా ఉందనుకో కారణం, నిజంగా యెహోవా దేవుడు నన్ను శిక్షించుగాక అని ఏదైనా కారణం అంటే ఆమె ఎవరురాలు. ఇక్కడ ఉంది చూడండి, 2వ అధ్యాయం 7వ వచనం మొదటిలో ఉంది కదా. నయోమితో కూడా తిరిగి వచ్చిన మోయాబీయురాలైన యవనురాలు, ఇంకా యవన బిడ్డ, చాలా యవన బిడ్డ. డిస్టర్బెన్సెస్ ఉంటాయి కదా, యవనంలో ఎన్నో డిస్టర్బెన్సెస్ ఉంటాయి. కాబట్టి అవన్నీ రూతు ఓవర్టేక్ చేస్తూ, నీవు చచ్చిపోయేటట్టు నేను చచ్చిపోతానంటే ఏమి అంటే, అమ్మా నువ్వు చచ్చే వరకు, నేను చచ్చే వరకు నేను నిన్ను ఎప్పటికీ వదలను. ఈ మాట మనకి కొత్త నిబంధనలో ఎవరన్నారు చెప్పండి? మన ప్రభు అయిన యేసు క్రీస్తుల వారు కదా. మన కొరకైనా ప్రాణం ఇచ్చినాడు. అన్నిలం మనం ఎక్కడో ఉన్నోళ్ళం, మనకు ఆయన పిలుచుకొని అవసరం ఏముంది? పిలుచుకున్నాడు, అది ఆయన చిత్తం. రూతు రావడం ఆయన చిత్తం. బెత్లెహేం నడిపించినాడు. యూదా వంశములో ఆమెను చేర్చినాడు. ఆమె ద్వారా రక్షకుడు పుట్టినాడు. ఎంత ఆయన చిత్తం చూడండి. ఆమెను ఎంత చక్కగా దేవుడు వాడుకున్నాడు. ఆమె విశ్వాసాన్ని చూసినాడు, ఆమెలో ఉన్న దృఢ విశ్వాసాన్ని, ఆమెలో ఉన్న సాహసం. నేను చెప్తానా, సాహసం ఉందండి ఆమె చాలా. అంత స్పష్ట, ఆమె చాలా సాఫ్ట్ గా కనపడిన ఆమెలో దృఢమైన విశ్వాసం, చాలా అంటే ఏమంటారంటే ఛాలెంజింగ్ గా వచ్చిందనమాట. దేవుడు నన్ను నడిపించగలడు అనే ఒక విశ్వాసం. గురి యొద్దకే పరిగెత్తుచున్నాను అన్నాడు కదా పౌలు. నేను నా గురి యొద్దకే, పక్కన చూడలే, ఈ పక్క ఆ పక్క చూడలే కదా. పేతురు ఏం చేసినాడు? నీళ్ళ మీద నడిచినప్పుడు వెంటనే నీళ్ళ వైపు చూసి మునిగిపోయినాడు. నువ్వు నీళ్ళ వైపు, సమస్యల వైపు చూసినావంటే మనము ఏమైపోతాము? ఆమె ఎన్ని సమస్యలు ఉన్నాయి చెప్పండి. రూతు విధవరాలు, నయోమి విధవరాలు, ఏమనుంది? అన్ని పోగొట్టుకున్నారు. గొప్ప వాళ్ళు ఇక్కడ అయిపోయిన బీద వాళ్ళు అయిపోయినారు కదా. బీద ఆమె ఏమీ లేనామె నన్ను ఎట్లా సాగుతుందబ్బా అని ఆమెకు అవిశ్వాసం రావచ్చు కదా. కానీ ఆ నయోమిని ఆమె చూడలేదు. నయోమిలో ఉన్న దేవుడిని ఆమె చూసింది. ఆ దేవుడు మమ్మల్ని నడిపించగలడు, ఆ దేవుడు మమ్మల్ని సంరక్షించగలడు అనే విశ్వాసంతో ముందుకు పోయిందనమాట. అందుకు రూతు ఇంకొకటి, మరణము తప్ప ఏదైనాను మనల్ని ఎడబాపదు. ఎస్తేరు గ్రంథంలో ఒక మాట ఉంది కదా, నేను నశించదు. రూతు ఏమనింది? మరణము తప్ప ఎడబాపు. ఇది రెండు ఎక్కువగా ప్రపంచము చరిత్రలో, అంటే ప్రపంచ క్రైస్తవ్యంలో ఎక్కువగా మాట్లాడే పేర్లు ఏమంటే, ఫస్ట్ ప్లేస్ వచ్చి మరియా, మదర్ మేరీ ఎక్కువ. నెక్స్ట్ రూత్ గురించి అంట మాట్లాడేది, తర్వాత ఎస్తేర్. ఈ 3 పేర్లు చాలా అసలు కంటిన్యూస్ గా ప్రతి ఒక్క మెసేజ్ లో, ప్రతి ఒక్క మాటలో, ప్రతి ఒక్క దాంట్లో ఈ 3 పేర్లు ఉంటాయంట. అంత గొప్ప స్థానములోకి రూతు రాగలిగిందంటే అది ఆషామాష విషయము కాదు కదా. తర్వాత యెహోవా నాకెంత కీడైనను చేయను గాక, తనతో కూడా
వచ్చుటకు ఆమెకు మనస్సు కుదిరినదని నయోమి తెలుసుకున్నప్పుడు, మనస్సు కుదిరింది. మనకు మనసు కుదరాలి కదా, ఎక్కడైనా పోవాలంటే ఫస్ట్ మనసు కుదరాలి. మనసు కుదరకుంటే పోలేము. చూడండి, మీరు గమనించండి. ఇప్పుడు నేను స్త్రీల మీటింగ్ కైనా నేను వచ్చేదాన్ని, ఈ మధ్య రావడం లేదు. మా హస్బెండ్ చాలా కొంచెము, నేను చర్చి కోట నీకు పంపిస్తాను, మళ్ళీ ఇట్లా మీటింగ్కి అంతా పోతున్నావు అని చాలా ఆటంకం చేసి రెడీ ఆగిపోతాను. రెడీ ఆగిపోతే ఇప్పుడు కూడా నన్ను రానిలేదు. చాలా నేను ఒక అర్ధ గంట ఆపేసినాడు. నేను మా తమ్ముని కూతుర్ని పిలుచుకొని పోయింటిని, అమ్మాయిని వదిలేసి వస్తానని చెప్పి వచ్చింది. అట్లా చాలా ఇబ్బందులు ఉన్నాయి నాకు. ఎంత కష్టం అంటే అంత కష్టం. ఎందుకంటే ఆరోగ్యం ఒకటి బాగలేదా, అందరూ ఎందుకు అతన్ని ఇబ్బంది పెడతావు, కొన్నాళ్ళు అతని మాట విను అని అందరూ చెప్తున్నారు నాకు. అందుకు నేను ఆగిపోతున్నా చాలా. కాకపోతే ఒక పని దేవుడు చేపిస్తున్నాడు. ఎక్కడైతే కొంతమంది నాకు తెలిసిన వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళి వాక్యం చెప్తూ వస్తున్నాను అనమాట. అంటే సెలవు దినాల్లో ఏదో నాకు పని ఉందనో, ఏదో తెచ్చుకోవాలనో ఇట్లా చెప్పి పోలే ఇంట్లో. అట్లా వెళ్ళి వాళ్ళకి వాక్యం చెప్పి వాళ్ళని కొంచెం ధైర్యపరిచి నేను ప్రార్థన చేసుకొని అట్లా వస్తున్నాను. రాత్రి పూట్ల 3కు 2కు లేస్తాను. గమనిస్తున్నాడు అంట. నా బెడ్రూమ్ లో నేను సపరేట్ ఉంటాను, అతను బయట వాళ్ళు కూలర్ వేసుకుంటారా, ఏసీలు నాకు పడవని నేను సపరేట్ ఉంటాను. నేను ప్రేయర్ చేసేది ఆయన చూస్తూ గమనిస్తున్నాడు. శబ్దాలు వస్తుంటాయి కదా, నీళ్ళు తాగుతా ఉంటాను, కొంచెం మామ కడుక్కొని లేచి ప్రార్థన చేసుకుంటా ఉంటాను. ఒక్కొక్కసారి నాకు తెలియకుండా ఏడ్చినప్పుడు నాకు తెలియకుండా ఏడ్చేస్తా ఉంటాను. అవి వినపడి ఎందుకు నువ్వు చాలా పిచ్చి పెట్టిన దానిలాగా ఉన్నావు అంటున్నాడు. అట్లా కొంచెం అందుకే నేను చాలా రాలేకపోతున్నాను, విషయాలు తెలియదు. అదే విషయము. అయితే నాకు మా హస్బెండ్ కోసం మేము ప్రార్థన చేయండి, చాలా విపత్కర పరిస్థితులు ఉన్నాయి. అది చాలా కష్టమైన పరిస్థితే. ఎందుకంటే చాలా బాడీలో లంగ్స్ వరకు అది స్ప్రెడ్ అయిందని తెలుస్తాను. అది విషయము నాకు చాలా భారం ఉంది ఆ విషయంలో. సరే, మనం చేసిన తప్పు తప్పకుండా అనుభవించండి. కానీ దేవుడు ఆలోచించుకొని నేను ఎప్పుడు నవ్వుతూ ఉంటాను. కొలీగ్స్ అంటారు, సిస్టర్ మీ వెనకాల ఎంత ఉందనుకోండి, మీరు ఎప్పుడు నవ్వుతా ఉంటే మీరు ఎంత సంతోషంగా ఉన్నారనుకుంటామని. నవ్వు వెనుక చాలా విషాదం ఉంది. నేను అతనికి ఆరోగ్యం బాగలేదని బాధపడడం లేదు, అని ఎంతో పోగొట్టుకున్నాను. అది ఎక్కువ నన్ను వేధిస్తూ ఉంటుంది. నయోమి స్టోరీ నాకు సరిపోతుందని నేను ఎప్పుడు అనుకుంటా ఉంటాను. కాకపోతే నయోమి ఒక చరిత్రకు, యేసు ప్రభుల వారి చరిత్రకు ఆమె ఎంతో సహాయం చేసింది. రూతును ప్రేమించి ఆయన పాట పాడినారు, అమ్మాయి పాట పాడింది కదా, ఆమె చేసిన ఒక తప్పు క్షమించమని అడిగినప్పుడు 10 తరాల వరకు ఆమెను నయోమిని క్షమించి ఆమె యొక్క వంశపు వాడైన, అంటే ఎలీమెలకు వంశపు వాడైన బోయజు ద్వారా యేసు ప్రభుల వారి లోకానికి రావడానికి కారణమైంది నయోమి. దేవుడు అలా తన బిడ్డల్ని క్షమించమని అడిగినప్పుడు ఆయన క్షమించుటకు ఆయన ధారాళంగా క్షమించుటకు సిద్ధముగా ఉన్నవాడు. అందుకు దేవుడికి స్తోత్రములు. తర్వాత 19వ వచనము, వారు బెత్లెహేమునకు వచ్చినప్పుడు ఆ ఊరి వారందరూ వారి యొక్క గుంపుకుడు వచ్చి ఈమె నయోమి కదా అంటే, చూడండి ఎందుకు అట్లా అంటున్నారంటే వాళ్ళు చాలా రిచ్ కదా, చాలా ఉన్నవాళ్ళు, కానీ ఏమీ లేకుండా, భర్త లేకుండా, పిల్లలు లేరు, భర్త లేరు, నయోమిని రూతు నోటి ఎంట పెట్టుకొని వచ్చింది. వాళ్ళందరూ ఊరి వారందరూ అంటే దేవుడు రాయించినాడు. చూడండి పరిశుద్ధాత్మ దేవుడు. అక్కడ చూడండి, మళ్ళీ నేను దాన్ని అండర్లైన్ చేసినాను, రౌండ్ ఆఫ్ చేసిన. ఆ ఊరి వారందరూ వారి యొద్దకు గుంపు కూడి వచ్చి ఈమె నయోమి కదా అని అనుకుంటుండగా ఆమె, అవును సర్వశక్తుడు నన్ను ఇట్లా చేసినాడు, నయోమినే నేను అంటే, నయోమి ఏమీ లేకుండా వచ్చింది. అప్పుడు పట్టు చీరలు కట్టేదేమో కదా,
మంచి మంచి దుస్తులు ధరించేదేమో, తన తన చూపులోనే రిచ్ రిచ్ కనపడేదేమో కదా. ఇప్పుడు ఏమీ లేదన్నగా పాత చీర కట్టుకొని వచ్చిందేమో నేను అనుకుంటాను. అట్లా పాత బట్టలు వేసుకొని పాత గిలిన మనసులాగా వచ్చేసిందేమో. అప్పుడు మనుషులంతా కనుక్కుంటే ఈమె ఇట్లయిపోయింది, అసలు ఇట్లుండేది ఈమె అని వాళ్ళని అడుగుతున్నారనమాట. అప్పుడు దైవం ఏం చెప్తానండి, తన సర్వశక్తుడు నాకు ఏం కలుగజేసిన దుఃఖము కలుగజేసింది కనుక నన్ను నయోమి అనక మారా అనుడు. నేను సమృద్ధి గల దాననై వెళ్ళితిని, యెహోవా నన్ను రిక్తురాలినిగా తిరిగి రాజేసింది. మీరు నన్ను నయోమి అని పిలువనేలా, యెహోవా నా మీద విరుద్ధముగా సాక్ష్యం పలికెను. యెహోవా దేవుడు మనం చేసిన తప్పులు ఖచ్చితంగా సాక్ష్యము చెప్తాడు, సాక్ష్యం పలికిస్తాడు, వదలడు. ఆయన సత్యదేవుడు, ఆయన నిత్య దేవుడు, నీతిమంతుడు అని ఆయన పేరు అనమాట. ఆయన చూడండి దావీదును ఎంత పొగిడినాడు. నేను చాలా బైబిల్ వచనాలు చదివేటప్పుడు దావీదును గురించిన ఎక్కువ విషయాలు ఎవరి గురించి చెప్పలేదంట దేవుడు. అన్ని వచనాలు, అన్ని అధ్యాయాలు, అంతమంది ప్రవక్తలు దావీదును తలంచంది ఒక వచనం కూడా రాలేదంట. అట్లాంటి దావీదును దేవుడు ఏం చెప్పినాడు, బెత్షెబా విషయంలో తప్పు చేసినాడనే చెప్పినాడు కదా. బెత్షెబా విషయంలో, లెక్క రాసే విషయంలో, జనాభా లెక్కల విషయంలో ఆయన తప్పును ఆయన మోపినాడు. నా హృదయానుసారుడనే అన్నాడు కదా. కానీ దావీదు తప్పిపోతూనే ఉన్నాడు కదా. పిచ్చి పిచ్చివాడిగా నటించినాడు కదా. తర్వాత బెత్షెబా విషయంలో కంట్రోల్ చేసుకోలేకపోయినాడు. చాలా ఉన్నాయి ఆయన జీవితంలో కదా. మనం మనుషులు తప్పిపోతూ ఉంటాం. అందుకే ఎన్ని కీర్తనలు రాసినాడో, దేవా నాకు బలమును దయచేయి, దేవా నన్ను బలపరచు, దేవా నన్ను స్థిరపరచు, నా అడుగులను బండ మీద స్థిరపరచు చాలా సార్లు అడిగినాడు దేవుణ్ణి. ఎందుకంటే మన మానవ శరీరంలో ఉన్నాం కాబట్టి మనం బలహీనులం కదా. బలహీనులను బలపరుస్తాడు దేవుడు, బలపరుస్తూ తర్వాత మనల్ని కడుతూ వస్తాడనమాట. కానీ మనం ఏమైనా తప్పు చేస్తే దానిలో ఖచ్చితంగా దానికి శిక్ష ఉంటుంది, దాన్ని చూపిస్తాడు ప్రభు. అలాగే బెత్షెబా, అందుకే మత్తయి రాశాడు కదా, దావీదు బెత్షెబా ద్వారా సొలొమోనును కన్నా. బెత్షెబాని హైలైట్ చేస్తున్నాడు. ఇప్పుడు దావీదు అంటే ఎవరని కదా తెలియదు మనకి, కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నది. అందుకే సత్యవేద గ్రంథం అని దీని పేరు. దేవుడు సత్యమునే చెప్తాడనమాట. అలాగే నా ఒప్పుకుందనమాట, నన్ను నేను చేదే గాని నేను మధురమైన దానను కాదు. నా జీవితం మధురంగా ఉండేది, దేవుడు మధురంగా చేసిన జీవితాన్ని నేను పాడు చేసుకున్నాను, మారాలాగా మార్చుకున్నాను. నా చేతులతోనే నేను అలా చేసుకున్నాను కాబట్టి నన్ను ఇక్కడ నుంచి అలా పిలవండి చెప్తాను అనమాట. ఇక్కడ అట్లా నయోమి ఆమెతో కూడా మోయాబీయురాలైన మోయాబు అని రాస్తున్నాడు కదా రూతు గ్రంథంలో. దేవుడు 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 ఈ చిన్న గ్రంథంలోనే 85 వచనాల్లో 25 సార్లు ఉంది దేవుడు 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 అని. ఎస్తేరు గ్రంథంలో ఆడన్నా చూడండి ఎక్కడ దేవుడు అనే పదమే లేదు. అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు తన పనిని జరిగించినట్టు కనిపిస్తుంది కదా. ఆయన హామాను కోసం నేను ఇంకొక స్టడీ చేస్తాను ఈరోజు రూతు గ్రంథం గురించి. రూత్ ఇశ్రాయేలీలు ఎక్కువ చదివే గ్రంథాలలో రూతు గ్రంథం ఒకటి అంటండి. నంబర్ 1 వచ్చేసి ఫస్ట్ వాళ్ళు చదివే గ్రంథం పరమగీతం చదువుతారండి. నీసాను మాసంలో చదువుతారంట. ఎందుకంటే పరమగీతం చదువుతారు వాళ్ళు. దేవుని యొక్క సంతోషకరమైనటువంటి ఒక భార్యగా ప్రభు దేవునిగా వాళ్ళు పూజిస్తూ మొదట వాళ్ళు పరమగీతాన్ని చదువుతారంట. రెండవ గ్రంథంగా రూతు గ్రంథం చదువుతారంట. ఎందుకంటే ఒక మోయాబీరాలు ఈ దేశానికి వచ్చి ఈ దేశంలో యూదా వంశములో యొక్క వంశాన్ని అభివృద్ధి చేసిన దానిగా ఉందని రూతు గ్రంథం చదువుతారంట. మూడవ పుస్తకంగా విలాప వాక్యములు చదువుతారంట వాళ్ళు. ఎందుకంటే నెబుకద్నెజరు యెరూషలేము గుమ్మాలను పగలగొట్టి దాన్ని కాల్చి బుద్ధి చేసిన నెలలు ఏదంటే జూలై ఆగస్టు 9th అంటే 9వ తారీఖున ఆ నెబుకద్నెజరు దండెత్తి యెరూషలేము మీదకి, యెరూషలేము అంతా ఆ గుమ్మాలతో సహా పడగొట్టిందే చాలదని ఏం చేసినాడు, కాల్చి బుద్ధి చేసినాడు. అందుకని వాళ్ళు ఆ బాధని ఇర్మియా గ్రంథం ద్వారా రాయబడినటువంటి విలాప వాక్యములు వాళ్ళు ఎక్కువ చదువుతారంట. ఇప్పుడు జూలై ఆగస్టు అనే మాసంలో వాళ్ళు ఆ యొక్క దాన్ని చదువుతారంట. తర్వాత 4వ పుస్తకంగా ప్రసంగి గ్రంథం, అంటే వాళ్ళు ప్రసంగి గ్రంథం ఎప్పుడు చదువుతారంటే
తిస్లీ అనే మాసం అంటే వాళ్ళు ఆ తిస్లీ మాసంలో ఈ జీవితము శాశ్వతము కాదు అని ఆ గ్రంథాన్ని ఆ 2 నెలలు చదువుతారంట. బాగా చదివి వినిపిస్తారంట. తర్వాత 4వ గ్రంథంగా ఎస్తేరు గ్రంథాన్ని చదువుతారంట. ఎస్తేరు గ్రంథాన్ని ఎందుకు చదువుతారంటే హామాను ఏం చేస్తున్నాడు, ఇశ్రాయేలీలను చంపేయాలని ఒక కుట్రమన్నాడు కదా. హామాను చంపడానికి ఎస్తేరు పడిన కష్టం, ఆమె ప్రార్థన, ఆమె యొక్క ఉపవాస ప్రార్థన, ఆ ప్రార్థన ద్వారా ఆ యొక్క ఇశ్రాయేలు రక్షించబడినారు. ఆ పూరీమ పండుగను చేసుకుంటారు కాబట్టి ఆ గ్రంథాన్ని చదువుతారంట వాళ్ళు. తర్వాత 5వ గ్రంథంగా ఎస్తేరు గ్రంథము చదువుతారు. 4వ గ్రంథంగా ప్రసంగి గ్రంథము చదువుతారు. ఈ రకంగా ఈ 5 గ్రంథాలు ఏది రూతు, పరమగీతము, ప్రసంగి, విలాప వాక్యములు, ఎస్తేరు గ్రంథాలని ఈ 5 గ్రంథాలను సంవత్సరం పొడవునా చదివి వాళ్ళ పిల్లలకు వినిపిస్తారంట. అంటే రూతు గ్రంథముకు ఎంత ప్రాధాన్యత ఉందో చూడండి కదా. మనం తీసి నేను అసలు నిజంగా నేను చెప్తాను, నేను బాగా చదువుతాను మీరు అనుకుంటాను. నేను రూతు గ్రంథం అసలు చదవను, కొన్ని గ్రంథాలు చదవను, నెహమ్యా చదవను, ఎజ్రా చదవను, కొన్ని అధ్యాయాలన్నీ స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. ఏమంతా అవన్నీ ఉంటాయనేది స్కిప్ చేసుకుంటా వెళ్ళిపోతాను. చదవను కొన్ని దినవృత్తాంతంలో అస్సలు చదవను. ఎంత బోరింగ్ ఉంటుందంటే ఏదో వాళ్ళమ్మ వీళ్ళమ్మ వాళ్ళు చెప్పేది ఇవన్నీ ఉండేవి నేను చదవను. మన అమ్మగారు క్విజ్ పెట్టినారు కదా, దాన్ని ఎందుకు చదవరు అంత బాగా చదువు. నాకు 5 రోజులే టైం ఉందండి. సోమవారం ఎందుకు ఫోన్ చేసింటే దినవృత్తాంతం, నాకు తెలియదు దినవృత్తాంతంలో ఉందని. అప్పుడు నాకు హాలిడేస్ కదా అండి. సో మంగళవారం అంటే మంగళవారం పొద్దున్న నుంచి రాత్రి 10 గంటలు చదివిన, అట్లా 10 గంటలు. ఎంతవరకు చదివినా శుక్రవారం వరకే చదివిన. శనివారం వల్ల చాలా పనులు ఉన్నాయి, ఒకసారి అన్ని ఇట్లా రివిజన్ చేసుకుంటే కొన్ని చాలా మర్చిపోయినాను. అయినా 15 మార్కులు వచ్చినాయి, సెకండ్ ప్రైజ్ వచ్చింది. అంటే నేను ప్రైజ్ గురించి కాదు కానీ ఎన్ని విషయాలు తెలుసుకున్నానో దినవృత్తాంతం గురించి. ఎంత మంచి గ్రంథం అంటే పరమగీతం నేను చదవను, ఏదంత అట్లుంటుందమ్మా అని చదవను. నేను నిజంగా చదవను, పరమగీతమే నాకు తెలియదు, నేను చదవను. కొన్ని ప్రకటన అంటే భయం, దేవుడా ఇవన్నీ మా ముందుకు వస్తాయి, అగ్ని పడగలు ఇవన్నీ అట్లా భయం, కొన్ని చదవను. అట్లాంటిది రూతు గ్రంథం అసలే చదవను. ఏంది 4 అధ్యాయాలు ఉంది, ఏముంది, రూతు పోయింది, వెళ్ళిపోయినారు, వీళ్ళు వచ్చినారు, పెళ్లి చేసుకుంది, అంతే అట్లా. కానీ ఇప్పుడు కొన్ని గ్రంథాలు చదువుతున్నారు కష్టమైన. నెహమ్యా గ్రంథం కూడా క్విజ్ కోసమే చదివినాను నిజంగా. అమ్మగారు పెట్టినప్పుడు లాస్ట్ ఇయర్ ఎన్ని విషయాలు నేర్చుకున్నాను నెహమ్యా గ్రంథంలో. చిన్న ప్రార్థనలు, పెద్ద ప్రార్థన. నెహమ్యా గారు చేసిన చిన్న ప్రార్థనలకు ముందు ఆయన 3 నెలలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినారు. 3 నెలలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన వాళ్ళకి చిన్న ప్రార్థన అవకాశం ఇస్తాడంట దేవుడు. అది నేను నేర్చుకున్నాను. అంటే అటువంటి ప్రార్థన ప్రభుతో గడిపిన ఆ సమయం, ఎక్కువ సమయంలో మనం ఎక్కువ సమయం ఆయన దగ్గర గడిపినప్పుడు దేవుడు చిన్న మాట ప్రార్థన చేసినా ఉంటాడండి. మొదట మనం ఎక్కువ సమయాన్ని దేవుడికి ఇవ్వాలి, అది నేను నేర్చుకున్నాను. అట్లా ఈ రకంగా అన్నమాట. మోయాబు దేశం నుండి వారిద్దరు యవల కోత ఆరంభములో వచ్చినారు. అంటే నేను స్టడీ చేసిన దాంట్లో ఓన్లీ జస్ట్ 50 days లో ఈ స్టోరీ అంతా అయిపోయింది. జస్ట్ 50 days, ఫస్ట్ to 5 verses 10 years పట్టిందంట. ఇదంతా ఇంకా ఓన్లీ 50 days. ఎందుకంటే ఎట్లా చెప్పచ్చు అంటే మొదటి అధ్యాయం 22వ వచనంలో చివరిగా వారిద్దరు యవల కోత ఆరంభంలో బెత్లెహేము చేరినండి. తర్వాత రెండవ అధ్యాయం చివరి వచనంలో కాబట్టి యవల కోతయు గోధుమల కోతయు ముగి వరకు ఆమె ఏరుకొనుచు బోయజు పనకెత్తల యొక్క నిలకడగా ఉండి తన అత్త ఇంట నివసించను. నిలకడగా విశ్వాసములో నిలకడగా. ఈ మధ్యలో అంతా బోయజు చాలా ఆమె గురించి ఇన్వెస్టిగేషన్ చేసినాడు. ఆమె ఎటువంటిది, ఎక్కడి నుంచి వచ్చింది. ఎందుకంటే అక్కడ చాలా కష్టం అండి. బెత్లెహేములో విధవలు గాని భర్త లేని వాళ్ళు జీవించడం చాలా కష్టం అంటండి. అక్కడ చాలా ఇబ్బందులు ఉంటాయండి అక్కడ. అందుకని బోయజు ఆమెకు ఏం చెప్పినాడు, ఇక్కడే ఏ పొలంలోనే నువ్వు వెళ్ళిపో, ఎక్కడికి వెళ్ళొద్దమ్మా అని చెప్పు. తన పని వాళ్ళకు కూడా చెప్పినాడండి, ఆమెను మీరేమి అనొద్దండి, ఆమెను జాగ్రత్తగా మీరు చూసుకోండి. తర్వాత ఆయన ఒక మాట అన్నాడు అనమాట. ఏమన్నాడంటే మాట అన్నాడు 9వ వచనం, వారు
పోయు చేను కనిపెట్టి వారిని వెంబడించుము. నిన్ను ముట్టకూడదని యవనస్తులకు ఆజ్ఞాపించి జాగ్రత్తగా వినండి మాట. నీకు దాహం అగినప్పుడు కుండల యొద్దకు పోయి పనివారు చేసిన నీళ్లు త్రాగమని చెప్పాను. అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొని, ఏమి తెలిసి పరదేశునైన నా యొక్క లక్ష్యం ఇచ్చినట్లు నీకు కటాక్షము కలిగెను అని చెప్పగా, బోయజు నీ పెనిమిటి మరణమైన తర్వాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడెను. అంటే చూడండి, మన సాక్ష్యము మన పక్కన వాళ్ళ ద్వారా తెలుస్తుంది. మనమే చెప్పాల్సిన అవసరము లేదు. నీ జీవితం ఎలా ఉందో అతని వరకు వెళ్ళింది. అంటే నయోమి దగ్గర కోడలు ఎంత అణిగి కదా, తను పని చేసి ఆమె చేత కాదు కదా, అమ్మ నువ్వు ఇంట్లోనే ఉండు, నేనే పని చేసుకొని వస్తా, నేనే నీకు తీసుకొని వస్తా. అది పని చేసుకొని వచ్చేది కూడా వాళ్ళ అత్త పర్మిషనే కదా. నేను ఎక్కడికి వెళ్ళాలా, నేను వెళ్ళుదునా, నేను వెళ్ళి ఎక్కడికి పోదునా, నేను ఏరుకొని వస్తున్నా అంటే అది ఎందుకు, ఆ పనులు ఎందుకు అట్లా ఇచ్చేవారు చెప్పండి. లేవియా కాండంలో నేను అన్ని వచ్చినా చూపలేను. ఏముందంటే నిర్గమకాండంలో వాళ్ళు అంటే పరదేశుల కొరకు, బీదల కొరకు కొన్ని పరిగెలను కళలను వదిలిపెడుతూ వాళ్ళు కోతలు కోయాలని దేవుడు రాయించి పెట్టినాడు. చూడండి, దేవుడికి బీదవారి మీద ఆయనకి ఎంత ప్రేమ ఉందో కదా. వాళ్ళ కోసం మనం వదిలిపెట్టాలి. అంతా మనమే ఇది చేసుకోకూడదు. బీదల కోసం మనము సహాయం చేయవారుగా ఉండాల. అందుకని ఆ పనులను ఏర్పడానికి ముందు వచ్చిందనమాట. భోజన పొలంలోకి దేవుడు ఆయన చిత్తం అంటే ఆయన చిత్తాన్ని మనం గ్రహించాలంటే ఎట్లా గ్రహిస్తామండి? నయోమి ఆయన చిత్తాన్ని గ్రహించింది, రూత్ కాదు ఇక్కడ మెయిన్ నయోమిని. నయోమి ఏం చేసింది? వెళ్ళు అని చెప్పింది కదా. ఎట్లా చెప్పింది చెప్పండి? వెళ్ళు అని ప్రభు చిత్తం ఆయన ఎరిగింది. ఎట్లా ఎరిగిందండి? ఆమె ప్రభుతో ఎక్కువ బాండింగ్ ఉంది ఆమెకి, తక్కువ కాదు. ఆమె చాలా విశ్వాసరాలు, చాలా ప్రార్థనా పరురాలు. రూత్ విషయం ఆమె చాలా కేరింగ్ గా ఉండాలి. ఎందుకంటే భర్త లేడు కదా, ఎట్లంటే అట్లా పంపిస్తాం మన పిల్లలు చెప్పండి. తను రూత్ని తన కూతురులాగా చూసుకుంది. తన కూతుర్ని ఎలా సేఫ్ గా, ఎంత కేరింగ్ గా ఉంటుందో అలా ఆమె విషయంలో కూడా నయోమి కేరింగ్ గా ఉంది. ఆమె అడిగినప్పుడు ఆమె కూడా అడిగింటుంది పక్కన మంచోడేనా, బోయస్ మా బంధువేనా, పర్వాలేదా అని అడిగి తెలుసుకుంటుంది. తెలుసుకున్న తర్వాతనే ఆమెకు పర్మిషన్ ఇచ్చింటుంది. అంతలేదు ఇస్తుందా? ఇవ్వదు. నయోమి కూడా చాలా తెలివైన అత్త కదా. అప్పుడు ఆమె ఏం చేసింది? అన్ని ఫస్ట్ 2వ అధ్యాయం 1వ వచనంలో ఆమె పర్మిషన్ అడిగే వెళ్ళింది. తర్వాత అక్కడే ఉండమని వాళ్ళ అత్తగారు చెప్పినట్ల అక్కడే. అందుకు ఆమె సాగిలపడి అనేది చూడండి, తన యొక్క దీన స్వభావం, రూత్ యొక్క దీన స్వభావం ఆమె గుర్తు చేస్తుంది మనకి కదా. ఆమె యొక్క ఒబీడియన్స్, లోబడే గుణం, పెద్దవాళ్ళకి ఆమె లోబడే గుణం. తర్వాత మనము కూడా మన ప్రభువుకు మనం లోబడాలని ప్రభువు కోరుకుంటున్నాడు. మన విశ్వాసులమైన మనము సంఘం, ఆయన భార్య, ఆయన పెండి భార్య ఎవరు? మనమే కదా. ఆయన భార్య, భర్తలు ఎప్పుడైనా కానీ భార్యలు లోబడి ఉండాలని కోరుకుంటారు కదా. మాట మాట్లాడద్దని కదా, లోబడమని దేవుడు కూడా చెప్పినాడు కదా. సంఘంలో శిరస్సు క్రీస్తే భార్యకు భర్త శిరస్సు కదా, కాబట్టి లోబడమన్నాడు. అయితే ఇక్కడ ఆమె లోబడుతుంది. సాగిలపడి, మనం సాగిలపడి మ్రొక్కేదమని చెప్తాం కదా. ఆయనకు మొక్కాలి. ఎందుకు మ్రొక్కింది అంటే బోయజు ఆమె గురించి ఇన్వెస్టిగేషన్ చేసి ఆమె పరిస్థితిని తెలుసుకున్నాడు. ఆమె ఎంత దీనురాలో తెలుసుకున్నాడు. ఆమెకి ఏమీ లేదని తెలుసుకున్నాడు కదా. అందుకే పరిగెలు వదలమన్నాడు, ఇంకా ఎక్కువ వదలమన్నాడు పని వాళ్ళని కదా. కుండల దగ్గరికి వచ్చి నీళ్లు త్రాగమన్నాడు. నీళ్లు దేనికి సూచన అండి? వాక్యానికి సూచన. మన భారతీయ పరిశుద్ధ గ్రంథంలో నీళ్లు వాక్యానికి సూచన. మనం ఎక్కువగా వాక్యము చదివినప్పుడు, మనకు ఆకలి ఎక్కువ కావాలా, వాక్యం ఎక్కువ చదివినప్పుడే నువ్వు ప్రార్థన చేయగలుగుతావు. వాక్యం చదువుకోకుండా ప్రార్థన మీరు ఎప్పుడు చేయలేదు. మీరు చేయండి, ప్రార్థన నడిపించండి ప్రభు. మీరు వాక్యం ఎక్కువ చదివినప్పుడు మన అర్థం వలె మన పాపాలు కనపడతాంటే, నువ్వు చిన్న మాట మాట్లాడినా దేవుడు నీతో చూపిస్తూ ఉంటాడు వాక్యం ద్వారా. కాబట్టి ఆ కుండల యొద్దకు వెళ్ళి అక్కడ త్రాగమని చెప్పినాడు. అంటే ఏమి? నీకు దప్పికొనినప్పుడు జీవజలములు ఇచ్చినాడు కదా. దేవుడు ఏమి ఇచ్చినాడు? జీవజలం. ఎవరితో మాట్లాడాడు ఆ మాట? సమరయుడితో కదా. అమ్మా నువ్వు చేదుకుని నా దగ్గర జీవజలం ఉందనయ్యా ప్రభా, ఒకసారి రాకుండా నాకు ఆ నీళ్లు దయచేయమని అడిగింది. ఇంకా తెలియదు కదా. అంత ఎంత చక్కగా మా తాత పైకి అంటే తర్వాత ఎంత చక్కగా మాట్లాడుకుంటామని నాకు నీట్ గా తీసుకొని వచ్చినట్టు కదా. యోహాను సూచక క్రియలు 7 సూచక క్రియలు, 7 మందితో సంభాషణలు, 7 అద్భుత కార్యాలు,
ఆ విషయాలు యోహాను మాత్రమే రాసినాడు, ఎవరు రాయలేదు. సమరయ స్త్రీ గురించి కూడా చక్కగా రాసినాడు. ఒక అధ్యాయం అంతా సుమారుగా కొన్ని వచనాలన్నీ ఆమెకే కేటాయించినాడు. సో అట్లా మాట్లాడినాడు ఎవరితో? సమరయ స్త్రీతో కదా. జీవ జలములు ఆయన, జీవ జలము ఊట కదా. ఆ ఊటలో నుండి మనకు నిత్యము నీళ్లు వస్తూనే ఉంటాయి. మనకి ఇంకా ఏమి మనకి కొరత లేదు. అందుకే ఆయన ఊటగా చెప్పబడినాడు. యెషయా చెప్పాడు కదా, జీవజలపు ఊటనైనా నన్నే మర్చిపోయినారు వాళ్ళు అన్నాడు. నేను ఊటగా ఉన్నానయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకోండి. మీరు నన్నే మర్చిపోయినారు. ఇశ్రాయేలు మర్చిపోయినారు, నయోమి కూడా మర్చిపోయింది. మనం కూడా మర్చిపోతుంటాం కదా. ఆయన అప్పుడప్పుడు ఏదైనా మన కష్టం వచ్చినప్పుడు చెప్తే చాలా ఈజీ అండి, చేసేది చాలా కష్టం, చాలా కష్టం ఉండేది, చాలా ఛాలెంజింగ్ గా ఉంటుంది. ఆయన నయోమి చిన్న విషయంలో నయోమి ఎలీమెలకు వాళ్ళిద్దరు చేసిన తప్పులు పిల్లలకి వచ్చింది కాదు. కానీ దేవుడు మహాకృప ద్వారా కోడలైన రూతు ద్వారా ఆ యొక్క వంశాన్ని నిలబెట్టినాడు. యేసు ప్రభుల వారిని ఆ యొక్క వంశం నుండి తీసుకొని రాగలిగినాడు అనమాట. తర్వాత 11వ వచనం చూస్తాను. నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నీవు ఎరుగని జనమునొద్దకు వచ్చితివి. ఇది చూడండి, నీవు నీ తల్లిదండ్రులను, అంటే ఆమె తల్లిదండ్రులు ఉన్నారు కదా, ఉన్నారని అర్థం కదా, ఆమె పేరెంట్స్ ఉన్నారు. తర్వాత జన్మభూమి, చెప్పండి, మనం అనంతపురం విడిచి ఎక్కడికైనా పోయి మనం ఉండలేము కదా. అనంతపురంలో మనం ఉండే ఇంట్లోనే ఉండాల, అదే ఇల్లే ఉండాల, అక్కడ అలవాటు ఏంటాం కదా, అక్కడే ఉండాలని మనకి ఇష్టం. వేరే వీధికి పోయినా కానీ అంత అడ్జస్ట్ కాలేము కదా. కానీ రూతు చూడండి, తన జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నీవు ఎరుగని జనము వద్దకు వచ్చితివి. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఆయన ఫలములను ఇస్తాడు. ప్రతిఫలం అంటే నువ్వు చేసినది ఏది చేసినావో నీకు అది ఫలము రూపంలో ఇస్తాడు కదా. ఆత్మ ఫలములు ఏంటండి? 9 ఫలాలు ఉన్నాయి కదా. ఆ ప్రేమ, సంతోషం, సమాధానం కదా, జ్ఞానం, దీర్ఘశాంతం, ఇవన్నీ ఉన్నాయి. సాత్విక భాష, ఇవన్నీ ఏంటివి? ఆత్మ ఫలములు కాదు, ఫలం. ఆత్మ ఫలములు ఇవన్నీ ఉన్నాయి. నీతి ఫలం ఉంది, వెలుగు ఫలం ఉంది, క్రియల ఫలములు చూస్తే దండిగా ఉన్నాయి కదా. మళ్ళా మీ క్రియల చొప్పున మీకు ఫలం ఇస్తానన్నాడు. మీరు మీ ప్రవర్తన ఫలము, యెహెజ్కేలు గ్రంథంలో మీ ప్రవర్తన ఫలము మీకు ఇస్తానన్నాడు. మీరు ఎలా ప్రవర్తిస్తున్నారో మీరు జాగ్రత్త. మీరు ప్రవర్తించే ప్రవర్తనకు ఖచ్చితంగా మీకు ఫలితం ఇస్తానన్నాడు. ఇక్కడ బోయజు ఏం చెప్తున్నాడు అంటే, బోయజు యేసు ప్రభుల వారికి సూచనగా ఉన్నాడు అనమాట. ఆయన ఏం చెప్తున్నాడు? యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితముగా ఉంటున్నట్టు నీవు వచ్చింది. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చినని ఆమెకు ఉత్తరం ఇచ్చాను. పరిపూర్ణమైన బహుమానము మనకిస్తాడు. ఎప్పుడు ఇస్తాడు మనకు బహుమానము? మామూలుగా కదా, బహుమానం అంటే చిన్న మార్క్స్ ఇచ్చినా మనకు అదగా ఈజీగా ఫీల్ అవుతాం కదా. అయితే బహుమానం కొరకే నేను పరిగెత్తుతాను అన్నాడు కదా పౌలు. బహుమానం మనకుంది. మనం చేసిన ప్రతి ప్రవర్తనకు, మనం మాట్లాడిన ప్రతి మాటకు, మనము ప్రభుత్వం గడిపిన ప్రతి దానికి ఆయన ప్రవర్తన ఫలమును ఇస్తాడు. ఈ బోయజు ఆ మాట ఎత్తి చెప్తున్నాడు అనమాట. ప్రవర్తన ఫలాన్ని నేను ఖచ్చితంగా మీకు ఇస్తాను అని బోయజు యేసు ప్రభువు వారికి సూచనగా ఇక్కడ ఉన్నాడు అనమాట. తర్వాత 13వ వచనం. అందుకు ఆమె, నా ఏలిన వాడ, నేను నీ పనికత్తెలలో ఒక దానను కాకపోయినను నీవు నన్ను ఆదరించి నీ దాసురాలినకు నా యందు ప్రేమ కలిగి మాట్లాడుతుంది. ప్రేమ అంటే చూడండి, మొదట ఎవరు ప్రేమించినారు? బోయజే రూతును ప్రేమించినాడు. రూతు గారు మొదట ప్రేమించినాడు, బోయజే రూతును ప్రేమించినాడు. ఎందుకు ప్రేమించినాడు? రూతు విషయాలన్నీ తెలుసుకున్నాడు కదా. రూతుకి ఏమీ లేదని రూతు మీద జాలి పడినాడు, రూతు మీద ప్రేమను చూపించినాడు. మన మీద కూడా, అన్నిలమైన మన మీద ఆయన ప్రేమను చూపించినాడు. మనం ఆయనను ప్రేమించింది కాదు, కానీ ఆయనే మనలను ప్రేమించినాడని పౌలు ఎత్తి రాసినాడు. ఆయనే మనలను ప్రేమించినాడు. ఆయన ప్రేమించినాడు కాబట్టి ప్రేమకు ప్రతిరూపముగా ఆయన ప్రాణమును పెట్టినాడు కదా. ప్రాణమును పెట్టినంతగా ఎక్కువగా ఆయన మనల్ని ప్రేమించినాడు. ఆయన గెత్సేమనీ తోటలో చూసినారా, ఎంతగా అసలు ప్రాణము పోతుందన్నప్పుడు ఇట్లా మనసు ఎట్లా ఉంటది, ఆయన ఎంత ఏమంటాడు, కలవరపడినాడు కదా.
కలవరపడిన దేవా ఈ చిత్తమైంది ఈ గిన్నెను నా యుద్ధ నుండి తొలగించమని ప్రార్థన చేసినాడు. కానీ చూడు బ్రహ్మ, నేను చనిపోకుండా ఇంకొక రూపం ఏమైనా ఉందేమో ప్రజలను రక్షించడానికి, ప్లీజ్ ఒకసారి చూడండి అని దేవుడిని అడిగినాడేమో. తండ్రి అయిన దేవుడు కదా, దేవుడు ఏం చెప్పినాడు? నో నో అన్నాడు కదా. నో, నువ్వు ఇట్లే ఈ మార్గం నుండి వెళ్తేనే ప్రజలు రక్షణలోకి వస్తారు, లేకుంటే లేదు. ఖచ్చితంగా నువ్వు వెళ్ళాల్సిందే, ఇదే మార్గం నుండి నువ్వు వెళ్ళాలి అని దేవుడు ఏం చేసినాడు? చెయ్యి విడిచిపెట్టాడు కదా. నా దేవా నన్నేలా చెయ్యి విననాడు, నీవు నన్ను రక్షింపు. తన ఆర్తధ్వని వినగా ఆర్తధ్వని ఆయన గట్టిగా ప్రార్థన చేసినాడు. మోకాళ్ళు ఒక బ్రదర్ చెప్పినాడు, ఎడ్వర్డ్ విలియం గారు, ఇశ్రాయేలీయులు మోకాళ్ళు ప్రార్థన చేయనట్టండి. వాళ్ళు ఏం చేయకుండా నిలబడి చేతులెత్తి ప్రార్థన చేస్తారంట. మోకాళ్ళు ఉన్నారంట, నిలబడే ప్రార్థన చేస్తారు. వాళ్ళు ఎప్పుడు మోకాళ్ళు ఉంటారంటే చాలా ఇంకా భరించరాని కష్టం వచ్చినప్పుడు అప్పుడు కుంగిపోయినట్లంట లెక్క మోకాళ్ళు ఉండడం. ఈయన మన ఎఫ్ఎస్సి పత్రికలో ప్రార్థనలు హైయెస్ట్ ప్రార్థన, మన బైబిల్ గ్రంథంలో హైయెస్ట్ ప్రార్థన ఎవరిదండి? యేసు ప్రభుల వారు మనకు చెప్పిన పరలోక ప్రార్థన కదా. రెండవ ప్రార్థన తెలుసా? పౌలు చేసిన ప్రార్థన. నాన్ స్టాప్ గా ఎఫ్ఎస్సి పత్రికలో నాన్ స్టాప్ గా 1వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో ఆయన చేసిన ప్రార్థన చాలా పవర్ఫుల్ ప్రార్థనగా పండితులు దాన్ని ఇది చేస్తారనమాట. అంత పవర్ఫుల్ ప్రార్థన చేసినాడు అనమాట ఎఫ్ఎస్సి పత్రికలో మన పౌలు గారు. కన్నీళ్లతో ఆయన చేసిన ప్రార్థన. ఆయన చేస్తూ ఏం ప్రార్థన చేసినాడంటే మోకాళ్ళుని చేసినాడు. ఎందుకు మోకాళ్ళుని అని అన్నాడంటే, పౌలు ఎవరంటే యూదుడే కదా, పౌలు ఇశ్రాయేలీడే కదా, అన్యుడు కాదు కదా. అదే దాని విషయము. ఎఫ్ఎస్సి పత్రిక చూడండి ఒక మాట. ఎఫ్ఎస్సి పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. గుర్రులన్నట్లుగా ఏమయ్యందు గ్రహించుటకును చాలా చాలా పెద్ద ప్రసంగాలే చేయొచ్చు అనమాట. ఇక్కడ ఏముందంటే ఈ హేతువు చేత పరలోకమునందున భూమి మీద ఉన్న ప్రతి కుటుంబము, పరలోకంలో కూడా కుటుంబము, మనం ఏ కుటుంబంలో చేరబడినాము? దేవుని కుటుంబంలో చేరబడినాం కదా, చేర్చబడినాము. పిలువబడుచు కదా ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని అనేది దాన్ని హైలైట్ చేసినాడు చూడండి. మోకాళ్ళు, వాళ్ళు మోకాళ్ళు ఉన్నారు. ఎవరు? ఇశ్రాయేలీయులు. మీరు ఎక్కడైనా చూడండి, వాళ్ళు నిలబడే ప్రార్థన చేస్తారు, కూర్చొని వాళ్ళు మోకాళ్ళుని ప్రార్థన చేయరు. అయితే మా గెత్సెమనే తోటలో యేసు ప్రభుల వారు ఇక్కడ పౌలు మోకాళ్ళుని ప్రార్థన చేసినట్టు ఉందన్నమాట. అప్పటి నుంచి మనము మోకాళ్ళుని ప్రార్థన చేస్తున్నాం. ఆ తర్వాత ఇది చాలా పెద్ద, అసలు నాన్ స్టాప్ గా కింది వరకు ఉంది. తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక ఆమేన్. అత్యధికముగా చేయశక్తి గల దేవునికి, అత్యధికముగా ఊహించు వాటికన్నా నయం ఒక రకంగా ఊహించింది కదా. నయమే ఒక రకంగా, నేనేమి లేని దానను, రిక్తురాలను, అశక్తురాలను, నేనేమి చేయలేను అవన్నీ అనుకుంది. కానీ దేవుడు చూడండి, బోయేజు దగ్గరికి నడిపించినాడు రూతునే కదా. బోయేజు ప్రేమను పొందుకుంది, బోయేజు దయను పొందుకుంది కదా, దయాప్రాప్తురాలైంది కదా. మరియ కూడా అనేది కదా, మరియతో దూత ఏమన్నాడు? దయాప్రాప్తురాలా, నీకు శుభము అన్నాడు. ఇప్పుడు ఇక్కడ కూడా రూతు ఎవరి దయను పొందింది? బోయేజు దయను
పొందింది అనమాట. బోయజు దయను పొందింది, ప్రేమను పొందింది. నీ ప్రేమను చూడను ఎంత బాగా 13వ వచనంలో నీ పనికత్తెలలో నేను ఒక దానను కాకపోయినను, నేను యూదులలో ఒక దాన్ని కాదు, నేను అసలు ఏమిట్లోనూ లేను కదా, ఒక అన్యురాలను, విధవరాలను, విధరాలను, ఏమిట్లోనూ నేను లేని దానను కాకపోయినను, నీవు నన్ను ఆదరించి నీ దాసురాలకు నా యొక్క ప్రేమ కలిగి మాట్లాడి కనుక నీయడలని నాయడల యొక్క కటాక్షము కలిగిమని చెప్పాను. ఆ రకంగా బోయజు యొక్క కటాక్షమును పొందినది కదా, మరియా ప్రభు యొక్క కటాక్షమును పొందింది. మనము కూడా యేసు ప్రభుల వారి కటాక్షమును పొందినాం కదా. మన పాపములను మనము ఒప్పుకొన చేసినాడు ఎవరు? మన ప్రభు అయిన యేసు క్రీస్తుల వారు. ఆయన కార్చిన రక్తం, ఆయన చిందించిన రక్తంలో మనకు పాప క్షమాపణ, రక్త ప్రోక్షణం, సర్వ పాప పరిహారం, రక్త ప్రోక్షణం ఆవశ్యకమని సామవేదము, వేదం, యజుర్వేదం, ఉపనిషత్తులు కదా ఎన్నో ప్రాచీన గ్రంథాలలో ఇవన్నీ వ్రాయబడి ఉన్నాయి. కానీ ఇవన్నీ హిందువులు మనకి కన్నులకు గుడితనం కలిగి చేసినాడట యుగ సంబంధమైన దేవత. అయితే ఆ యొక్క రక్త ప్రోక్షణం జరగాలి, ఖచ్చితంగా జరిగి తీరాలి. అలా జరిగితేనే మనకు రక్షణ. ఆయన ఆది యందు భూమికి పునాదులు వేయబడక ముందే క్రీస్తులో మిమ్మల్ని ఏర్పరచుకున్నాడని తిమోతి పత్రికలో వ్రాయబడింది కదా. ఆయన భూమికి పునాదులు వేసినాడంట. భూమికి పునాదులు వేయబడక ముందే, అంటే అప్పటికి ముందే మనల్ని ఆయన ఏర్పరచుకున్నాడు. గర్భములో ఉండగా నా కన్నులు నిన్ను చూసినాయి, నీ కన్నులు నన్ను చూసినాయి దేవా అని ఎవరు అడిగినారు? దావీదు అన్నాడు కదా, నేను గర్భంలో రూపించబడుతుండగా ఆయన కన్నులు చూసినాయంట. ఆయన కన్నులు ఇంకా ఏమేమి చూస్తాయి చెప్పండి? అగాధముల పాతాళమును ఆయన కన్నులు చూడు. ఆయన కన్ను దృష్టి అంత గొప్పది. సముద్రపు అగాధమును ఆయన చూస్తాడు కదా. ఏదైనా పడిపోతే క్రాష్ అయింది, టైటానిక్ క్రాష్ అయింది, అప్పుడు మునిగిపోయింది కదా. అది ఆడ మునిగిపోయింది తెలుసుకొని చాలా కష్టమైంది. ఇప్పుడు మళ్ళీ తర్వాత తెలుస్తుంది, ఏళ్ళ తర్వాత. కానీ ప్రభు ఆ సముద్రపు అగాధంలో ఏమేం జరుగుతుందో ఆయన దృష్టి చూడగలదు. ఆయన కళ్ళ దృష్టి అంతా గొప్పది. నీ కళ్ళ దృష్టి పాపంలో చూడలేనంత పవిత్రమైనది ఆయన కళ్ళ దృష్టి కదా. అంటే రూతు అలా ఆయన దృష్టిలో పడింది. మనం కూడా ఆయన దృష్టిలో పడ్డాం. ఆయన యొక్క ప్రేమను పొందుకున్నాం. ప్రేమను చూపించుటకు మనము అర్హులము కాకపోయినప్పటికీ ఆయన మనల్ని ప్రేమించి మనల్ని తన వైపు తన దగ్గరకు తీసుకొని ఆ రూతుని ఆయన వంశాలలో ఉంచినాడు. మనల్ని ఆయన ప్రియ భార్యగా చేస్తున్నాడు. రూతు వంశావళిలో ఉంటే మనం ఆయన ప్రియ భార్య, అంటే ఆ సంఘముగా మనల్ని చేర్చిన, సంఘములో మనల్ని విశ్వాసులుగా చేర్చి మనల్ని ఒక గొప్ప స్థాయిలో ఉంచినాడు. ప్రజలకు అవన్నీ తెలియదు, మనకు తెలియదు. మనము రాజులము, యాజక సమూహములో ఉన్నవాళ్ళు కదా, గొప్ప ప్రజలము కదా. మనం అందుబట్టి గొప్ప స్థాయిలో మనల్ని నిలబెట్టిన ప్రేమ ఆయనది మాత్రమే. అది ప్రేమ అంతే, ఇంకేం లేదు. ఆ ప్రేమకు నిర్వచనమే లేదు. దేవుడు లోకం ఎంతో ప్రేమించినాడు. సొలొమోను ఒక మాట అన్నాడు, ప్రేమ మరణమంతా బలవంతమైనది అన్నాడు కదా. ప్రేమ మరణమంతా బలవంతమైనది. పౌలు ఒక మాట అన్నాడు, ప్రేమను కలిగి ఉండడం ప్రయాసపడని అన్నాడు. ఎందుకంటే ప్రేమ చూపించడం చాలా కష్టం. మనల్ని ఎవరైనా తిట్టింటారనుకో, ప్రేమ చూపిస్తామా? గుర్తొస్తుంది కదా, అది ప్రేమ చూపించలేదు. అందుకే పౌలు ఆ మాట రాసినాడు, ఆ మాట వాడినాడు, ప్రయాసపడంటే ప్రయాసపడాల, కష్టమైనా కానీ మాట్లాడాల, నచ్చకుండా మాట్లాడాల, సఖ్యమైనంత వరకు అందరితో సమాధానంగానే మనం ఉండాలని ప్రభుత్వంతో మాట్లాడుతున్నాడు. రూతు గ్రంథం ద్వారా ఈ రకంగా దేవుడు మాట్లాడినాడు. దేవుడికి వందనాలు పెట్టి చిన్న ప్రార్థన చేస్తున్నాను. దేవానికి స్తోత్రము. ఈ గ్రంథం ద్వారా మాతో మాట్లాడినారు ప్రభుత్వం. మరి ప్రేమను రూతు మీద బోయజు చూపించినట్టుగా ఆయన మా మీద మీరు ప్రేమను చూపించి ప్రభు రక్షించినారు. కానీ ప్రేమను రక్షించుకొని ఈ పరలోక రాజ్యానికి వారసుగా చేసుకున్నందుకు స్తోత్రము. నిన్న ఈ వాక్యం మా హృదయంలో భద్రపరిచి ఆయన ప్రభు మీ యొక్క రాకడ పర్యంతము మేము స్థిరపడి బలపడి ముందుకు సాగుటకు నీ కృపను అనుగ్రహించమని యేసుక్రీస్తు సర్వశక్తి గల నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి.